ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. వాస్తవంగా ఈ మధ్యన ఒక చాలా మంచి పరిశోధన అనేటువంటిది తేలిందనమాట. ఏంటంటే నేటి యువత ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అనేసి. వాళ్ళు మెడిటేషన్ సెంటర్స్కి, ఆశ్రమాలకి, యోగా ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా ఈ మధ్యన ఆర్టికల్స్ రావడం జరిగింది. ఎందుకు యువత ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతున్నారు? అలాగే మీరు ఏ స్పిరిచువల్ కాన్ఫరెన్సెస్ అన్నా చూడండి, సభలన్నా చూడండి, అక్కడ యూత్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. యూత్ అంటే కేవలం 20 ఏళ్ల వయసు అని వాళ్ళు కాదు, 50 లోపల వాళ్ళు, లైక్ 40s, లేట్ 40s. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని పడుతూ ఉన్నారు. అలాగే అసలు ప్రతి దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే భగవద్గీతకి ఎన్ని భాషల్లో, ఎన్ని ట్రాన్స్లేషన్సే కాదు, దాని మీద ఎన్ని కామెంటరీస్ ఉన్నాయి. భగవద్గీత ఫర్ యూత్, భగవద్గీత ఫర్ కిడ్స్, భగవద్గీత ఫర్ ప్రొఫెషనల్స్, భగవద్గీత టు ఓవర్కమ్ డిప్రెషన్. సో ఈ విధంగా భగవద్గీత అనేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి స్వయం పరమాత్ముడు భగవంతుడు నిరాకారుడు చెప్పినటువంటి ఈ మహా గ్రంథాన్ని మన జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాస్తూ ఉన్నారు. యూత్ వాటిని చదవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసేది కూడా యూత్ని ఏం చేసి రాస్తూ ఉన్నారు. లేదంటే ప్రొఫెషనల్స్ వాళ్ళ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఇప్పుడు చాలా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే మనం 20 ఏళ్ళకి జాయిన్ అయితే 60 ఏళ్ల వరకు అదే టేబుల్, అదే కుర్చీ మీద కూర్చుని ఉండేటువంటి వారు, అదే ఉద్యోగం, అవే ఫైల్స్. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, సాధనాలు పెరిగిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయిన కారణంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తమ జాబ్లో తమల్ని తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను కిందటి సంవత్సరం బాగా పర్ఫామ్ చేశాను, ఈ సంవత్సరం రిలాక్స్ అయిపోదాము అంటే లేదు. ప్రతిరోజు టాప్ CEO దగ్గర నుంచి జూనియర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంత కాంపిటీషన్ పెరిగిపోయింది. కాబట్టి ఇలాంటి సమయంలో స్ట్రెస్ నుంచి, టెన్షన్ నుంచి దూరం అవ్వడానికి చాలామంది యూత్ ఇప్పుడు స్పిరిచువాలిటీ కాసి, మెడిటేషన్ కాసి మొక్కు చూపుతూ ఉన్నారు. అలాంటి పుస్తకాలను చదువుతూ ఉన్నారు, అలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి వారికి ఆధ్యాత్మికత ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళు ఏ విధమైనటువంటి అభ్యాసాన్ని లైఫ్లో చేయాలి? మొట్టమొదటిది, యువత ఆధ్యాత్మికతలో మనసుకి చాలా చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. మనం దీన్ని ఇంగ్లీష్లో అఫర్మేషన్స్ అని ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక భాష దీన్ని స్వమానము, అంటే స్వయం యొక్క గౌరవము. చూడండి, మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళగానే ఇన్ని లెంపలు వేసేసుకుంటాం, బోల్డ్ అని లెంపలు వేసుకుంటాం మనం. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాం, దేవతల దగ్గరికి వెళ్ళి మేము నీచులము, పాపులము, మాలాంటి పాపుల్ని క్షమించు అని, రైట్? సో జీవితాంతం మనం నీచులము, పాపులుగానే ఉండిపోతామా? అటుపక్కకి వెళ్ళమా? మరి మనము నీచుల నుంచి, పాపుల నుంచి బయటికి రావద్దా? కాబట్టి దీని నుంచి బయటికి రావాలి అంటే మన యొక్క స్వమానంలో మనం ఉండాలి. అసలు చాలామంది యూత్ ఈ డిప్రెషన్లోకి, సూసైడల్ థాట్స్, వీటిలోకి వెళ్ళడానికి కూడా కారణం స్వమానం లోపించడమే. సో స్వమానం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. స్వమానము అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనల్ని మనం గౌరవించుకోవడం. సో మనల్ని మనం గౌరవించుకోవడము అంటే ఏసీ కారులో తిరగడం కాదు. ఇంటర్నల్గా నా యొక్క విశేషతలు ఏంటి, నా యొక్క స్పెషాలిటీస్ ఏంటి, నా యొక్క యునీక్నెస్ ఏంటో తెలుసుకుని దాన్ని యొక్క చింతన చెయ్యడం. ఎప్పుడూ కూడా మన యొక్క విశేషతల యొక్క చింతన చెయ్యాలి. మన బలహీనతలు మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువగా
మన విశేషతల కన్నా మన బలహీనతల్ని ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ పరమాత్ముడు భగవంతుడు ఏం చెప్తారు అంటే, మీ యొక్క విశేషతలను మీరు చూసుకోండి. ఈ ప్రపంచంలో వాళ్ళందరూ పరమాత్ముని సంతానమే. మరి పరమాత్ముడు తన సంతానాన్ని విశేషతలు లేకుండా ఉంటారా? ఉండరు కదా. కంపల్సరీగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక యునిక్నెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి ద ఫస్ట్ థింగ్, ఆధ్యాత్మికత అంటే స్వయం యొక్క అధ్యయనం అనేది ఏదైతే ఉందో, ఇందులో స్వయం యొక్క అధ్యయనము అంటే మన యొక్క పొరపాట్లని, లోటుపాట్లని, అన్నాం కదా మేము పాపులము, మేము నీచులము అని. అలాగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. నాలో ఉన్న విశేషతలు ఏంటి? వాట్ ఈస్ ద యునీక్నెస్ దట్ ఐ హ్యావ్? అయితే చాలామంది నాలో ఉన్న విశేషతలు అంటే ఏమనుకుంటారు? నేను సింగర్నో, యాక్టర్నో, డాన్సర్నో, పెయింటరో ఇవే అనుకుంటారు. నో, మనందరిలో కూడా నిగూఢంగా చాలా విశేషతలు అనేటువంటివి ఉన్నాయి. అవర్ సాఫ్ట్ మెంటాలిటీ, మనలో ఉన్నటువంటి స్పిరిచువల్ వాల్యూస్. ఒక వ్యక్తి అన్ని చోట్లకి టైంకి చేరుకుంటారు, అది వాళ్ళ స్పెషాలిటీ, వాళ్ళ గ్రేట్నెస్. అది పంక్చువాలిటీ. ఒక వ్యక్తి ఎప్పుడూ సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు, అది ఆ వ్యక్తి తాలూకా స్పెషాలిటీ. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న 10 మందికి సంతోషాన్ని పంచిపెడుతూ ఉన్నారు. కానీ ఇతరుల మీద జోకులేసి నవ్వించడం అది కరెక్ట్ కాదు. అపీరెన్స్, ఒకళ్ళ చదువు, ఒకళ్ళ యొక్క ధనం, దాన్ని బేస్ చేసుకుని జోకులేస్తే అది నిజమైన హాస్యం కాదు. అది యాక్చువల్గా పాపం, సూక్ష్మ పాపం అది. ఎందుకంటే మీరు నవ్వుతున్నారో 10 మంది నవ్వుతున్నారు, కానీ ఆ వ్యక్తి నవ్వుతున్నాడా? ఆ వ్యక్తి పాపం దానివల్ల చాలా ఏదో అతను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఉండొచ్చు. దాన్ని మనం 10 మందికి జోక్లా వేసి వినిపించామనుకోండి, ఏదో సరదాగా నన్ను ఎందుకు దానికి అంత ఫీల్ అయిపోతాం అనుకుంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్ సంగతి పక్కన పెట్టండి, మీకది సూక్ష్మ పాపం. రేపు ఇంకొకరు ఎవరో మీ మీద అంతకన్నా పెద్దగా నవ్వుతారు. ఆరోగ్యవంతంగా 10 మందిని నవ్వించగలగడం ఒక కళ అవ్వచ్చు. అలాగే ఒకరు ఎవరో వంటలు చాలా బాగా చేస్తూ ఉండొచ్చు, అది వాళ్ళల్లో ఉన్న స్పెషాలిటీ అవ్వచ్చు. ఈ విధంగా పరమాత్ముడు, భగవంతుడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక యునీక్నెస్ అనేది పెట్టాడు. సో ద ఫస్ట్ థింగ్ స్వమానంలో మనం చూసుకోవాల్సింది ఏంటి? నా విశేషతలు ఏంటి? వీలైతే దాన్ని ఒక దగ్గర రాసుకుని ఉంచుకోండి. ఒక వ్యక్తికి పరిపూర్ణ ఆరోగ్యం ఉంది, అదే వాళ్ళ స్పెషాలిటీ. ఐఎమ్ అ వెరీ హెల్దీ పర్సన్. ఎంతమంది చెప్పగలరు అలాగా? ఎంతమంది చెప్పగలరు నేను ఆరోగ్యవంతమైన వ్యక్తినని? నాకు పరిపూర్ణ ఆరోగ్యం ఉంది. ఒక మంచి ఏ విధమైనటువంటి లోటుపాటు లేని శరీరం ఒకటి ఉంది, అది ఎంత పెద్ద స్పెషాలిటీ. నాకు ఉండడానికి ఒక మంచి ఇల్లు అనేటువంటిది ఉంది, నేను ఎండకి వానకి తడవట్లేదు. మనం హైదరాబాద్లో చూసినట్లయితే అన్ని ట్రాఫిక్ జంక్షన్స్ మీద, రోడ్ల మీద బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. ట్రాఫిక్ జంక్షన్ దగ్గర చిన్న ఇలా ఫుట్పాత్లా కడతారు. ఆ ఫుట్పాత్ మీద రాత్రిలో ఎప్పుడైనా మనం రాత్రి వెళ్ళి చూసినట్లయితే ఆ ఫుట్పాత్ మీదే ఒక చింకిపోయిన గుడ్డ వేసుకుని దాని మీద పడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు ఆ ఫుట్పాత్ మీద కూడా హాయిగా నిద్రపోతున్నారు. ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతారు ఆ ఫుట్పాత్ మీద కూడా. కానీ భగవంతుడి దయ వల్ల మనకు ఒక మంచి ఇల్లు ఉంది, పడుకోవడానికి ఒక మెత్తని పరుపు ఉంది. కాబట్టి ఈ విధంగా నా దగ్గర ఉన్న ఆస్తులేంటి? ఆస్తులంటే బంగారాలు, భూములు, డబ్బే కాదు, ఇవన్నీ ఆస్తే. సో ద ఫస్ట్ థింగ్, మన స్వమానాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ద ఫస్ట్ థింగ్ మన యొక్క విశేషతలను మనం తెలుసుకోవడం, గుర్తించడం, వాటిని తలుచుకోవడం. రాసుకున్నామనుకోండి, ఉదయం లెగవగానే ఒకసారి అది ఓపెన్ చేసి చూసుకోవడం, నాలో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయా అనేసి. అది మన యొక్క కాన్ఫిడెన్స్ని చాలా పెరుగుతుంది. రెండవ విషయం, ఆధ్యాత్మికత ఇంకోటి ఏం చెప్తుందంటే, ఎవరు ఎంత తక్కువగా ఆలోచిస్తారో వాళ్ళంత సంతోషంగా ఉంటారు. ఎక్కువ ఆలోచించే కొద్దీ మన యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అదే మన మానసిక బలహీనత అని అంటాం.
ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. యూజువల్గా మనం గతం గురించో భవిష్యత్తు గురించో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, కానీ రెండూ మన చేతిలో లేవు. గతం నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇన్సిడెంట్లు మాటి మాటికి మనం తలుచుకున్న కొద్దీ మనలో బాధ పెరుగుతుంది. ఓకే, మీకు లైఫ్లో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు, కానీ ఆ ఫెయిల్యూర్నే మీరు పట్టుకుని ఉన్నారు అంటే లైఫ్లో మీ ఎదురుగుండా వచ్చే వేరే ఆపర్చునిటీస్ని కూడా మీరు గమనించుకోలేకపోతారు. మెజారిటీ యూత్లో జరిగే ప్రాబ్లం ఇది. వాళ్ళు ఏదో ఒక గోల్ అనుకుంటారు, పలానా కెరియర్ అనుకుంటారు, పలానా ప్రొఫెషన్ అనుకుంటారు. అది ఏదో కారణాల వల్ల అది మనకి దొరకకపోతే వాళ్ళు అక్కడ సెట్ అయిపోతారు, ఫిక్స్ అయిపోతారు. అక్కడ ఆ ఫిక్స్ అయిపోయి దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఇంకొంతమంది యూత్కున్న ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్స్. ఆ అమ్మాయో ఆ అబ్బాయి తప్ప ఇంక జీవితంలో ఇంకా ఎవరు ఉండరు అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. జీవితం చాలా పెద్దది, కానీ ఆ ఒక్క వ్యక్తి దగ్గర వీళ్ళు లైఫ్ని మొత్తం ఆపేసుకుంటారు. మంచి మంచి టాలెంటెడ్ మంచి టాపర్స్ కూడా ఈ లవ్ ఫెయిల్యూర్ అన్న ఒక్క విషయం వల్ల వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ చాలా గొప్పదే, కానీ ఆ ప్రేమ వల్ల జీవితమే నాశనం అయిపోతే మనల్ని ప్రేమించడానికి ఆ ఒక్క వ్యక్తే కాదు, మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. కానీ మనం మైండ్లో వాళ్ళ దగ్గర సెట్ అయిపోయాం, ఫిక్స్ అయిపోయాం, అతుక్కుపోయాం. జామ్ అంటారు కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎలా ఉంటుంది, ఏది కదలలేదు. అలాగ మనసు యొక్క సంకల్పాలన్నీ కూడా ఆ వ్యక్తితో, ఆ పరిస్థితితో, ఆ ఉద్యోగమో, ఆ ఫెయిల్యూర్ దగ్గర జామ్ అయిపోయిందనమాట. సో జామ్ నుంచి బయటికి రావాలంటే ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు? అడ్డంగా ఉన్న వెహికల్స్ని ముందు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. అడ్డంగా ఏ వెహికల్ మూవ్ అయితే మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుందో ముందు పసిగట్టి ముందు ఆ వెహికల్ని తప్పించడానికి ట్రై చేస్తారు. ఆ వెహికల్ ఎప్పుడైతే తప్పిపోతుందో మిగిలిన వెహికల్స్ అన్నీ వెళ్తాయి. సో మైండ్లో కూడా ఏ ఆలోచన, గతం తాలూకా ఏ ఇన్సిడెంట్, ఏ వ్యక్తి, ఏ పరిస్థితి దగ్గర నేను స్టక్ అయిపోయానో మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్లో లెట్ గో, లెట్ గో, లెట్ గో, లెట్ గో, లెట్ గో. ఎంతెంతైతే మనం దాన్ని వదిలించుకుంటామో అంతంత మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మన స్వమానం మనకు పెరగాలి అంటే ఈ విధమైనటువంటి గతం గురించో లేదంటే భవిష్యత్తు, ఈ రెండింటి యొక్క అతిగా చేసేటువంటి ఆలోచనలు మనం ఎంతెంతైతే తగ్గించుకుంటామో మనలో వర్రీ, యాంగ్జైటీ అంతా తగ్గుతాయి. మూడవది, మనకి మనము ఎప్పుడూ కూడా వీక్ థాట్స్ని ఇచ్చుకోకూడదు. నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను, నా వల్ల ఇది కాదు. దానికి బదులు ఏమనుకోవాలి? నేను కాకపోతే ఎవరు చేస్తారు, నేను ఎందుకు సాధించలేను, సఫలత నా జన్మసిద్ధ అధికారము, విజయం నా మెడలో మాల వంటిది అని వాటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ థాట్స్ చేయడం. ఎప్పుడూ కూడా సరదాకి కూడా, జోక్గా కూడా మనకి మనం నెగిటివ్ థాట్స్ని ఇచ్చుకోకూడదు. ఎందుకంటే మనం ఇనిషియల్గా ఆ నెగిటివ్ థాట్ చిన్నగా మొదలవ్వచ్చు, కానీ అది మెల్లమెల్లగా పెరిగి పెద్దదే ఒక వటవృక్షంలాగా అది తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెవర్ థింక్ నా వల్ల ఏమవుతుంది, నా రాతే ఇంత. ఎప్పుడూ కూడా చాలామంది వాడేటువంటి పదము నా తలరాతే ఇంతండి, ఆ దేవుడు నా నుదుటిని ఇలాగే రాశాడు, ఆ దేవుడు నా నుదుటిని ఇంతే రాశాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకి ఉదారంగా ఇస్తాడు తప్ప ఆయన ఎవ్వరికి వీళ్ళు బాధపడాలి, వీళ్ళు దుఃఖపడాలని ఎవ్వరి గురించి అనుకోడు భగవంతుడు. మన ఆలోచన ఏదైతే ఉంది కదా, అదే మనల్ని ఆప్ చేసేస్తుంది. ఎంతో దుర్భరమైనటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితుల నుంచి కూడా బయటపడి ఎన్నో సాధించినటువంటి స్ఫూర్తిదాయకులు మన సమాజంలో బోలెడు మంది ఉన్నారు. అన్ని రకాల పరిస్థితుల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. 2 కాళ్ళు లేని వ్యక్తి
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. ఆయన ఉదాహరణతో చాలామంది తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. 2 కళ్ళు కనిపించినటువంటి వ్యక్తులు కంపెనీలకు సీఈఓలై కోట్లు సంపాదిస్తున్నారు. తల్లి తండ్రి ఒక ఆవిడ తన స్టోరీ షేర్ చేశారనమాట. ఆమెకి 3 ఆడపిల్లలు. 4వ ఆడపిల్ల పుడితే నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తానని భర్త అంటే భయపడి ఆమెకి 4వసారి కూడా ఆడబిడ్డ పుడితే అక్కడ వాళ్ళ సహాయంతో ఆమె ఏం చేస్తుంది, ఆడబిడ్డని హాస్పిటల్ మెట్ల మీద వదిలేసి వచ్చేస్తుంది ఆవిడ. కానీ అంత నాకు అన్న తల్లి ఉండలేకపోతుంది. మర్నాడు ఉదయంకి అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ ఎక్కడైతే వదిలేసిందో ఆ బేబీ అక్కడే ఉంది. వెంటనే ఆమె దగ్గర తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఆమెని మంచిగా చూసుకుంది. ఆమె తర్వాత అంది, నేను ఏ బిడ్డనైతే నేను రోడ్డు మీద వదిలేసి వచ్చానో ఆ బిడ్డే ఇవాళ నన్ను చూసుకుంటుంది, నా మిగిలిన కూతుళ్ళు అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా నాకు ఇంతే, ఆ దేవుడు ఇంతే రాశాడు, నా తలరాతి ఇంతే అని ఇలాంటి మాటలు ఎప్పుడూ అనుకోవద్దు. వాహ్ నా భాగ్యం, వాహ్ నా భాగ్యం, వాహ్ నా భాగ్యం అని ఈ వాహ్ వాహ్ అనుకుంటూ ఉండమంటాడు భగవంతుడు. హాయ్ హాయ్ కాదు, వాహ్ వాహ్. ఎప్పుడైతే వాహ్ నా భాగ్యం, వాహ్ నా భాగ్యం, వాహ్ నేను ఎంత భాగ్యవంతుడిని, వాహ్ నేను ఎంత అదృష్టవంతురాలిని, వాహ్ నేను ఎంత భాగ్యశాలిని అనుకుంటామో నిజంగానే ఆ భాగ్యం అనేటువంటిది మనలోంచి మేలుకుంటుంది. అనేక జన్మలుగా మనం చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటిది సఫలమవుతుంది. అలాగని ప్రయత్నం చేయడం మానేమని కాదు, కానీ ఎప్పుడైతే నా తలరాతే ఇంతే, నాకు ఇంతే వచ్చు, నేను ఇంతే మొద్దుని, నా వల్ల ఏమవుతుంది అని అనుకున్న కొద్దీ ఉన్నది కూడా చచ్చిపోతుంది అన్నమాట లోపలికి. ఏదైతే ఆల్రెడీ ఉందో అది కూడా అయిపోతుంది. అందుకే ఎప్పుడు మన నోటితో మన గురించి కానీ ఇతరుల గురించి కానీ, దాన్ని తెలుగులో అంటారు, ఏమంటారు దాన్ని, శాపనార్థాలు అంటారు. ఎప్పుడు మన నోటెమ్మట అలాంటి మాటలు రాకూడదు. ఒకవేళ మనకు మాట్లాడడానికి ఏమీ లేకపోతే ద బెస్ట్ థింగ్ ఈజ్ మౌనం. నాకు ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సేయింగ్ ఉంది, ఇఫ్ యూ కాంట్ సే సంథింగ్ నైస్, ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ టు స్టే సైలెంట్. మంచి మాటలు మాట్లాడడం రాకపోతే దాని తర్వాత బెస్ట్ది ఏంటంట, మౌనంగా ఉండడం. కాబట్టి 3వది మన స్వమానానికి పెంచుకునేందుకు నాతో నేను మాట్లాడుకునేటప్పుడు అందులో పక్కోళ్ళకి ఎలాగైతే శాపనార్థాలు ఇవ్వకూడదో మనకి మనం కూడా అలాగే ఇచ్చుకోకూడదు. కాబట్టి ఏ విధమైన స్వమానాలు ఎప్పుడు అభ్యాసం చేయాలి? ఉదయం లెగవగానే, తెల్లవారుజాము లెగవగానే ముందు మన భాగ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎంత భాగ్యశాలి ఆత్మను, నేను ఎంత భాగ్యశాలి ఆత్మను, పరమాత్ముని యొక్క సంతానాన్ని, భగవంతుడి యొక్క సంతానాన్ని నేను ఏ విధంగా అయితే ఈ ఉదయం మేల్కుందో నా భాగ్యం కూడా మేల్కుంది అని మన భాగ్యాన్ని మనం కీర్తించుకోవాలి. తర్వాత మనం ఆఫీస్కి వెళ్తున్నామో, స్కూల్కి పంపిస్తున్నామో, కాలేజ్కి వెళ్తున్నామో అప్పుడే స్వమానం అభ్యాసం చేయాలి. నేను సఫలతామూర్తిని, సఫలత నా జన్మ సిద్ధ అధికారము, విజయం నా మెడలో హారం వంటిది, పరమాత్ముని యొక్క తోడు నీడలో నేను సదా విజయీగా ఉన్నాను. అలాగే భోజనం తీసుకునేటప్పుడు ఏ స్వమానం అభ్యాసం చేయాలి? ఈ తినేటువంటి ఆహారం, ఈ తాగేటువంటి నీరు వల్ల నా తనువు మనసు రెండూ సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతున్నాయి. శారీరక ఆరోగ్యము, మానసిక స్వచ్ఛత రెండూ కూడా నాకు లభిస్తున్నాయి అని ఆ విధంగా ఆ ఆహారంలో కూడా మనం స్వమానం యొక్క బలాన్ని నింపి మనం తాగాలి. ఇంకా సాయంత్రం అయ్యి రాత్రి పడుకునే ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, ఏ విధంగా అయితే ఈ రోజు నేను సఫలతను సాధించానో రేపు కూడా నేను సఫలతను సాధిస్తాను అని ఈ విధంగా రోజంతట్లో ఇంకా మీకు స్పెసిఫిక్గా ఏమన్నా స్వమానాలు ఉంటే అవి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం డే స్టార్టింగ్, మధ్యలో, సాయంత్రం వేళ, నైట్ టైంలో ఈ విధంగా మనం రోజంతట్లో స్వమానాల అభ్యాసం చేయొచ్చు. ఒక వ్యక్తికి ఎవరికైనా బాగా క్రోధం ఉందనుకోండి, వాళ్ళు ఏం స్వమానం అభ్యాసం చేయాలి? నేను శాంతమూర్తిని,
ఆత్మలో ఉన్న 7 గుణాల్లో మొట్టమొదటి గుణమే ఏంటి? శాంతి. మనం ఓం శాంతి అని అంటాం, అంటే నేను శాంత స్వరూపాన్ని అని దాని అర్థం ఓం శాంతి అంటే. సో ఎవరికైతే బాగా కోపం ఎక్కువ ఉందో వాళ్ళు ఎలాంటి స్వమానం అభ్యాసం చేయాలి? నేను కోప్పడను, చీ నాకు ఈ కోపం ఏంటి, ఇలా ఎప్పుడు అనుకోవద్దు. అది మనల్ని మనం నిందించుకున్నట్టు. మనల్ని మనం నిందించుకోవద్దు. నా అంత శాంతమూర్తి ఎవరూ లేరు, నేను చాలా శాంత స్వరూపాన్ని అని మనం యోగ సాధనలో ఆ శాంతి యొక్క గుణాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. శాంతి యొక్క గుణం నా అణువణువున నిండిపోయి ఉంది. శాంతి సాగరుడైన పరమాత్మ నుంచి నాకు శాంతి యొక్క కిరణాలు నాకు లభిస్తున్నాయి. ఆ శాంతి యొక్క కిరణాలతో నా మనసు చాలా శాంతపడుతుంది అని ఈ విధంగా శాంతి యొక్క అభ్యాసం చేయాలి. ఎవరైనా బాగా దుఃఖంలో ఉన్నారు, ఏదన్నా డిప్రెషన్లో ఉన్నారు, మానసికంగా వాళ్ళు ఇదిగా ఉన్నారు, వాళ్ళు ఎలాంటిది అభ్యాసం చేయాలి? ఐఎమ్ బ్లిస్ఫుల్, నేను ఆనంద స్వరూపాన్ని. సుఖం కాదు, ఆనందం. సుఖం అనేటువంటిది టెంపరీగా వచ్చిపోతుంటుంది, కానీ ఆనందం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఐఎమ్ బ్లిస్ఫుల్, నేను ఆనంద స్వరూపాన్ని. ఆనంద సాగరుడైన పరమాత్మ యొక్క ఆనంద కిరణాలు నా మీద పడి నా జీవితం ఆనందమయంగా అవుతుంది. వీలైతే రాయండి, 108 టైమ్స్ రాయండి, బట్ ఆ స్వమానాన్ని మీదిగా తయారు చేసుకోండి. నేను ఆనంద స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. అలాగే మీరు ఏదన్నా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే ఏదన్నా ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంది, ఏం స్వమానం అభ్యాసం చేయాలి? నేను సఫలతామూర్తిని. పరమాత్ముడి యొక్క తోడుతో నేను సదా విజయాన్ని నేను పొందుతున్నాను. నేను విజయీ రత్నాన్ని, నేను సఫలతామూర్తిని అని ఆ స్వమానాన్ని మనదిగా మనం చేసుకోవాలి. ఎవరికైతే వ్యసనాలకు లోబడి ఉన్నారో, మానేద్దాం అనుకుంటున్నారు సిగరెట్, కానీ మానేలేకపోతున్నారు. మందు మానేద్దాం అనుకుంటున్నారు, మానేలేకపోతున్నారు. మొబైల్ మానేద్దాం అనుకుంటున్నారు, మానేలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఏం స్వమానం అభ్యాసం చేయాలి? నేను ఆత్మను, ఈ ఇంద్రియాలకు నేను యజమానిని. చూడండి, ఒక నేత ఒక పదవిలో 5 సంవత్సరాలు కూర్చుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళ సీట్లో కూర్చున్నంత వరకు ఎంత పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి ఆ వ్యక్తికి వాళ్ళు సెల్యూట్ కొడతారు. ఇప్పుడు ఎన్నికల్లో అదే నేత ఓడిపోయారనుకోండి, వాల్యూ ఉంటుందా? సో అక్కడ దేనికి వాల్యూ ఉంది? ఆ పోస్ట్కి వాల్యూ ఉంది, ఆ పదవికి వాల్యూ ఉంది. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాలకి నేను యజమానిని అనేటువంటి ఆ స్వరాజ్యం యొక్క సీట్ మీద ఎప్పుడైతే కూర్చుని ఉంటుందో అప్పుడు ఇంద్రియాలన్నీ అది చెప్పినట్టు వింటాయి, లేదంటే అన్నీ దేనికి తగ్గట్టుగా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే గుర్రం స్వారీ చేసేటువంటి వ్యక్తి కూడా గుర్రాన్ని ఫాస్ట్గా నడిపించడం ఏం గొప్పతనం కాదు, కానీ దాన్ని ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నారు అది గొప్పతనం. గుర్రం నడపడం చాలా త్వరగా నేర్చేసుకుంటారు, అది పెద్ద బైక్ నేర్చుకునే దానికన్నా త్వరగా నేర్చుకోవచ్చు, కానీ రియల్ టాలెంట్ ఎందులో ఉంది? దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో. అలాగా మనం ఈ ఇంద్రియాలకి చాలా హైఫై డెకరేషన్లు అన్నీ చెయ్యొచ్చు, చాలా కాస్ట్లీ సన్ గ్లాసులు పెట్టచ్చు, మంచి కాస్ట్లీ అర్మానీ సూట్ వేసుకోవచ్చు, దాంట్లో ఏమీ గొప్పతనం ఏమీ లేదు. బట్ దీంట్లో నేను ఎంత కంట్రోల్లో పెడుతున్నాను, నా కళ్ళని, నా చెవుల్ని, నా పెదాల్ని, నా మాటల్ని, నా చేతల్ని నేను ఎంత కంట్రోల్లో పెడుతున్నాను, అదే గ్రేట్. దానికోసం ఏముండాలి? నేను స్వరాజ్య అధికారిని, స్వయంపై రాజ్యం చేసే అధికారిని నేను. నా అనుమతి లేకుండా మనసు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, పెదాలు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ ఏ కర్మ చెయ్యలేవు. నేను సంపూర్ణ స్వరాజ్య అధికారిని, సర్వశక్తివంతుడైన భగవంతుడి యొక్క సంతానాన్ని. ఆ సర్వశక్తివంతుడైన భగవంతుడి దగ్గర నుంచి నేను శక్తిని తీసుకుని నేను మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతున్నాను. ఈ ఇంద్రియాలపై నేను రాజులాగా పాలిస్తున్నాను అని ఈ విధమైనటువంటి అద్భుతమైన స్వమానాల యొక్క అభ్యాసం ఎప్పుడైతే మనం చేస్తామో, భగవంతుడంటే ఎవరు? భగవంతుడి శక్తికి అంతముందా? మరి అలాంటి పరమాత్మతో ఎప్పుడైతే మనం బుద్ధి యోగాన్ని జోడించుకుంటామో, ఆ పరమాత్మ యొక్క శక్తి ఎప్పుడైతే మనకు వస్తుందో
అప్పుడు మనం ఇంద్రియాల మీద కూడా మనం జయించగలం, వ్యసనాలను మనం వదిలేయగలుగుతాం. ఈ విధంగా మన లైఫ్లో ఏ పరిస్థితి ఉన్నట్లయితే దానికి అనుసారమైనటువంటి స్వమానాన్ని మనం అభ్యాసం చేసినప్పుడు దాని నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఈ విధంగా అందరూ మనల్ని గౌరవించుతారు. ఎప్పుడు గౌరవిస్తారు? మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు. కాబట్టి 10 మంది నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేసే ముందు మనల్ని మనం గౌరవించుకుందాం, మన స్వమానాన్ని మనం మేల్కొల్పుకుందాం. ఇది ఇవాల్టి మానస ఎపిసోడ్. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.